లేకపోతే సింగరేణి భవన్ తగలబెట్టాలి, ఇంకేవో ప్రభుత్వ ఆస్తులు తగలబెట్టాలి, అట్లాంటి వ్యాఖ్యలు గనక ఆయన చేస్తే అది ఏ రాజకీయ పార్టీ అయినా, ప్రజాస్వామ్యం పట్ల సోయున్న వ్యక్తి ఎవరైనా వాటిని వాపస్ తీసుకుంటారు, వాటిని ఖండిస్తారు. అవి ప్రజాస్వామ్యాన్ని కానీ లేకపోతే సమాజ హితం కోసం మాట్లాడే మాటలు కాదు. మొట్టమొదటి పాయింట్. రెండు, తనకు తానుగా పాత్రికేయ సమావేశం పెట్టిందంటే నేను ఒక అరగంట మాట్లాడినా నా మాటలు చిత్రీకరించి కావాలని సీఎంఓ కార్యాలయం వాటిని ట్రోల్ చేస్తుంది అని వారు పాత్రికేయుల సమావేశం పెట్టి చెప్పిండ్రు. కాబట్టి ఇది నిజంగా వారు మాట్లాడిన మాటలు నిజమైతే అది తప్పు, లేదు అది వక్రీకరించి చేసిండ్రు లేకపోతే ఇంకేదో క్యారెక్టర్ అసాసినేషన్ కోసం చేసిండ్రు అయితే అది ప్రభుత్వ విజ్ఞతకు, ఆయన వ్యక్తిగత విజ్ఞతకు వదిలేయడం తప్ప అందులో మనం ఇంకా పెద్దగా లోతుగా దాని గురించి చర్చించే అవసరం అయితే లేదు. ఇది నా సంపూర్ణ నా వ్యక్తిగత అభిప్రాయం దీని. ఓకే, అదే క్రమంలో కాంగ్రెస్ లో గాంధీ భవన్ లో జరిగిన గొడవను ఎట్లా చూస్తారు? సో ఇద్దరు కాంగ్రెస్ లో గాంధీ భవన్ కొట్లాట అంటే ఆ పంచాయతీ ఇయ్యాలది కాదు, నిన్నది కాదు, 60 ఏళ్ళు అవుతున్నా. ఎప్పుడో పివి నరసింహారావు గారు అన్నారు ఒక మాట నాకు బాగా, మా పార్టీ అద్దం లాంటిది, అబద్ధం దాగదు, మేము ఏదైనా బయటపడుతుంది, మేము ఏది చేసినా మా పార్టీలు ఏది దాగదు అని ఆయన అప్పుడెప్పుడో మాట్లాడింది. చాలా చిన్న వయసు ఉండే, ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారు తెలంగాణకు వచ్చినప్పుడు వారిని అడిగి ఇట్లనే కొట్లాట అయింది. వారి మీద కూడా టమాటాలు లేకపోతే గుడ్లేపించినటువంటి పరిస్థితి ఉండే తెలంగాణ. ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు, ఆనాటి ప్రధానమంత్రిగా. కాకపోతే కాంగ్రెస్ సంస్కృతి ఎప్పటికీ మారదు, ఎందుకంటే వాళ్ళను నియంత్రించడానికి ఒక పర్టికులర్ వ్యక్తో లేకపోతే వాళ్ళు దీన్ని ప్రజాస్వామ్యంగా మాకు ఎక్కువ ప్రజాస్వామ్యం ఉంటుంది లేదా మా ఇంటి పంచాయతీ మా సొంత పంచాయతీ అని వాళ్ళు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళైనా సరే ఇంతవరకు మీరు బీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావించారు, ఈరోజు కాంగ్రెస్ అయినా కూడా అక్కడ ఏమంటే క్రమశిక్షణతోని ఉండాల్సినటువంటి అవసరం ఏ రాజకీయ పార్టీనైనా ఉంది. రాజకీయ పార్టీలలో అంటే సమాజాన్ని దిశానిర్దేశం చేయాల్సినటువంటి వ్యక్తుల భాష కానీ భావదారిద్ర్యం కానీ అత్యంత దారుణంగా మారిపోయినటువంటి పరిస్థితులు ఈ వర్తమాన సమాజంలో ఏర్పడ్డాయి. అందులో కాంగ్రెస్ భవన్లో కొత్తేం కాదు, ఆ పరిస్థితి అక్కడ కలిగింది. మళ్ళీ నేను చూస్తున్న మీడియాలో ఫిరోజ్ ఖాన్ గారు మాట్లాడేది ఏమంటే మా ఇంటి సమస్య, మా అన్ననే నన్ను నెట్టేసిండు, మేము సర్దుకున్నాము, మేము బాగానే ఉన్నాం, మేము మంచిగానే ఉన్నాం అంటారు. ఇంకా దాంట్లో మూడో వ్యక్తి పెద్ద ప్రమేయం ఏముంటది? కాకపోతే ఏంటంటే ఇదంతా కూడా సమాజం గమనిస్తూ ఉంటది, సమాజం చూస్తూ ఉంటది. సమాజంలోని ప్రజలందరూ కూడా ప్రతి అంశాన్ని సరే మనలాగా బయటకు వచ్చి ఇట్లా చర్చలలో పాల్గొనే అవకాశం వచ్చిన వాళ్ళు మాట్లాడతారేమో కానీ ఇట్లా చర్చలలోకి పాల్గొనడానికి అవకాశం రాకుండా అనేక మంది వ్యక్తులు వీటి పట్ల చర్చించుకుంటారు, ఇంట్లలో చర్చించుకుంటారు, ఆ పార్టీలో చర్చించుకుంటారు, రాజకీయ పార్టీలలో చర్చించుకుంటారు. ఇది భవిష్యత్తు సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి సందర్భం అయితే కాదు. కాకపోతే అది కాంగ్రెస్ పార్టీ అంతర్గత అంశం, కాంగ్రెస్ పార్టీలో నూతనత్వం ఏం లేదు. అది మామూలు ఏకంగా పార్టీ ఆఫీస్ ని తగలబెట్టిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇది చాలా చిన్న సంఘటనగా వాళ్ళు చూస్తారు, కానీ సమాజం అయితే చూడదు. ఓకే శ్రీనివాస్ గారు, వాస్తవానికి ధాన్యం కొనుగోళ్ల అంశం అనేది రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందా, కేంద్ర ప్రభుత్వం చేస్తుందా? సో ప్రతిపక్షంగా మీరు ఏం చెప్పబోతున్నారు? ఒకవైపు బీజేపీ కూడా మరి రైతు కోసం బీజేపీ భరోసా అంటూ కూడా ఇవాటికి 3 రోజులు మరి వాళ్ళు కూడా జిల్లాల పర్యటన చేస్తున్నారు. కాంగ్రెస్ ఏమో మరి కేంద్రమే కొనుగోలు చేయట్లేదని వాళ్ళు ఆరోపిస్తున్నారు, మీరేమో రాష్ట్ర ప్రభుత్వం చేయట్లేదని మీరు ఆరోపిస్తున్నారు. సో ఇది ఎవరి వైఫల్యం? ఈ రైతుల కష్టాలకు కారణం ఎవరంటే ఏం చెప్తారు? ఇప్పుడు రైతుల కష్టాలకు కారణం ఎవరంటే ప్రతిపక్షాలైతే కారణం కాదు కదా, బీఆర్ఎస్ కాదు, బీజేపీ కూడా నేను కాదంటాను. ఈ రాష్ట్రంలో ఉన్న బీజేపీ మేమైతే కాదు, ఆ కేంద్ర ప్రభుత్వం సంచిస్తుంది, సుతిలిస్తుంది, బస్తలు ఇస్తున్నాయి, తాట్పాలు ఇస్తున్నాం, ట్రాన్స్పోర్టేషన్ ఇస్తున్నాం, తర్వాత మేము FCI ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నాం, సర్వం మేము చేస్తున్నాం అని అంటారు. కానీ అది ఎప్పుడు చేస్తారు? ఈ కొనుగోలు కార్యక్రమం అంతా తర్వాత రియంబర్స్మెంట్ ప్రోగ్రామింగ్ తర్వాత జరిగేటువంటి క్రమం. నాకు తెలిసి అయితే అడ్వాన్స్ గా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తుంది అని అయితే నేను అనుకోను. అయితే ఈ గత బీఆర్ఎస్ హయాంలో
వచ్చిన కాడికి ధాన్యం కొద్దిపాటి చిదురుమదురు సంఘటనలు జరగకుండా ఎవరికి ఇబ్బంది అబ్బా 100% ఇబ్బంది కలగకుండా మేము కూడా మొత్తం కొనేసినాం అంటే నేనే ఒప్పుకోను. ఆ రోజు కూడా 90% మెజారిటీను కొన్నాం. వాళ్ళ టెన్షన్గా డబ్బులు ఇచ్చినాము, బస్తాలు ఇచ్చినాము. కొంత ఇబ్బంది జరిగిన సందర్భంలో కల్లాలకు ఆ రోజు ఆనాటి బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు, పిసిసి ప్రెసిడెంట్ ఈయన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఒకరికొకరు పోటీగా ప్రభుత్వానికి వెళ్ళి రుమాలు కట్టుకొని ఆకుపచ్చ రుమాలు కట్టుకొని పిసిసి ప్రెసిడెంట్ గా ముఖ్యమంత్రి గారు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం కష్టమవుతుంది? అన్ని పైసలు కేంద్రం నుంచే వస్తాయి, అన్ని కేంద్రం వేస్తుంది, కొనుగోలు రైతులకు ఎందుకు ఇబ్బంది కలిగిస్తున్నారు? ఇట్లాంటి మాటలు మాట్లాడారు. సో ఇవాళ మీరు కూడా అధికారంలో ఉన్నారు. మరి మీకేమైంది? మీకేం కష్టమైంది? మీకేం ఇబ్బంది అయింది? ఎందుకు 2 నెలలు 3 నెలలకు ముందుగానే ప్రణాళికలు ఏర్పాటు చేసుకొని కల్లాలలోకి మీరు ఈరోజు చెప్తున్నారు. వాస్తవం కూడా ప్రభుత్వం 8,500 సుమారుగా 8,300 పైచిలకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అందులో ఎట్లాంటి సందేహం లేదు. మీరే చెప్తున్నారు రావాల్సిన పంట దిగుబడి కంటే ఎక్కువ వచ్చింది, అయినా మా టార్గెట్ 90 లక్షల మెట్రిక్ టన్నులే అని మీరు చెప్తున్నారు. ఇప్పటికి ఇంకా వర్షాకాలం 2 తారీఖు నుంచి అయితే విపరీతంగా స్టార్ట్ అవుతుంది. రోహిణి గారితో వచ్చిన తర్వాత వర్షాకాలం వర్షాలు వస్తాయి జూన్ మొదటి వారంలో. మీరు చెప్తున్నారు మీ ద్వారా ప్రభుత్వము విడుదల చేసినటువంటి గణాంకాలే 50 లక్షల మెట్రిక్ టన్నులు అని చెప్తుంది. మీరు ఇప్పటి వరకు అంటే ఒక నెల అవుతుండొచ్చు నాకు తెలిసి, నెల యాసంగి పంట వచ్చి నెల అవుతుంటే మీరు ఇప్పటి వరకే 50 లక్షలు కొంటే ఇంకా 40 లక్షలు ఎప్పుడు కొంటారు? కళాల ధాన్యాన్ని ఎప్పుడు దిగుమతి చేసుకుంటారు? మిల్లర్లు ఎప్పుడు దిగుమతి చేసుకుంటారు? లేదా ప్రత్యామ్నాయాన్ని ఏమన్నా ఆలోచన చేసిండ్రా? మీరు కనీసము మీరు ఒక స్టేట్మెంట్ అని ఇవ్వండి. మేము కేంద్ర ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మేము కొనలేకపోతున్నాం, మీరు సత్వరమే ఒక్కొక్కరు 30 బస్తాల నుంచి 40 బస్తాలు ఎకరాకు పండిస్తున్నాం అంటారు కదా, దిగుబడి ఎక్కువ వస్తుంది కదా, మీరు సంచులు కొనుక్కొని సుతిళ్ళు కొనుక్కొని నింపి పెట్టుకొని మీరే భద్రపరచుకోండి, మేము కొద్ది వెనక ముందు మేము కొంటాం, ఖచ్చితంగా కొనుగోలు చేస్తాం. తడిసిన ధాన్యం కొనేది ఎందుకు? తడవకుండా భద్రపరచుకోమని స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏమి ఇబ్బంది అవుతుంది కాదు ప్రభుత్వానికి? నాకు ఒక చిన్న ఎప్పుడు ఒక డౌట్ వస్తుంది. ఒక 40 నుంచి 50 బస్తాలు పట్టించి 50,000 పెట్టుబడి పెట్టినా అని చెప్పే రైతు బస్తాకు 20 రూపాయలు 30 రూపాయలు ఉంటది, ఒక 70 కిలోల బస్తా తను కొనుక్కొని నింపి భద్రపరచుకోలేడా? ఎందుకు ప్రభుత్వం కోసం రైతులు ఎదురు చూస్తున్నారు? ప్రభుత్వమే ఎందుకు ఇస్తా అని చెప్పాలి? మాట మరి చెప్పొచ్చు కదా, మాకు ఇబ్బంది అవుతుంది, మేము కలెక్టర్ల సమావేశం పెట్టినాం, లేకపోతే మండలాలలో ఎంఆర్ఓలకు చెప్పినాం, అందరు చెప్పినా కూడా ఇది జరుగుతలేదు. మీరు జరిగే వరకు అంటే రియంబర్స్మెంట్ అన్న చేస్తాం. కేంద్రం ఎట్లయితే రియంబర్స్మెంట్ చేస్తుందో మేము కూడా రైతులకు బస్తా పైసలు కూడా ఇస్తాం, సుతిలి పైసలు కూడా ఇస్తాము. మీరు కొనుక్కొని ఎండిన ధాన్యం, కొంతమంది పచ్చి ధాన్యాన్ని తేమ ఎక్కువ ఉండడం చేత ఆరబెట్టుకుంటుండొచ్చు, ఆరిన ధాన్యం మళ్ళీ నడిచిపోతుంది. మీరు అవన్నీ ఎందుకు బస్తాలు నింపుకోమని ఈ ప్రభుత్వం స్టేట్మెంట్ ఇస్తలేదు అనేటువంటిది నాకైతే ఎప్పుడు అనిపిస్తుంది. మాది ఊరే, అప్పుడు సమైక్య రాష్ట్రంలో మేమే ధాన్యం కొన్నటువంటి అనుభవం ఉంది నాకు. మేమే బస్తాలు ఇచ్చేది, ధాన్యం కొనుక్కునేది, మేము తెచ్చిన దాకా ఆగేది. అప్పుడు రైతులు కొంచెం 5 ఎకరాలు 6 ఎకరాలు కొంచెం ఎక్కువ మంది లారీ ధాన్యం పండేటోళ్ళు అయితే వాళ్ళే బస్తాలు కూడా తెచ్చుకొని నింపుకొని పెట్టుకునేటోళ్ళు. అప్పుడు బాయికాడ కొంత గడ్డేసుకొని తాడ్పాలు కూడా కప్పుకునేటోళ్ళు, లేదంటే గడ్డి కప్పుకునేటోళ్ళు. మరి ఇప్పుడున్న రైతులకు ఎందుకు ప్రభుత్వం ఇవ్వాలి, ప్రభుత్వమే తేవాలి, ప్రభుత్వమే ఒక్కొక్క నిమిషం నేను ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ప్రభుత్వం కోసం ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా రైతు కూడా తన వంతుగా నింపుకొని భద్రపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాన్ని ప్రభుత్వం రియంబర్స్మెంట్ చేయొచ్చు. ప్రభుత్వం కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, మేము కొనలేకపోతున్నాం, కొంటాం, అప్పటి వరకు మీరు ఎండిన ధాన్యం భద్రపరచుకోండి. 3 రోజులు 72 గంటల చొప్పున కూడా రైస్ మిల్లర్స్ దగ్గర 3 కిలోమీటర్ల వరకు నిలబడి
ఇంకా దిగుమతి జరగనటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. దానికి వాళ్ళు చెప్పుకునే పేరు మేము కొంటున్నాం, లేకపోతే ఎక్కువ దిగుబడి వచ్చింది, ఇట్లాంటివి చెప్పుకుంటూ పోతే అల్టిమేట్ గా నష్టపోయేది కష్టపడి 5 నెలలు కష్టపడి పండించిన రైతు, మళ్ళా దాన్ని ఆ తర్వాత తడిచిన ధాన్యం కొనుగోలు ఫార్మాయిల్డ్ పోతే తక్కువ ఎంఎస్పీ వస్తుంది. ఇవన్నీ నష్టాలు అల్టిమేట్ గా ఆ రైతే భరిస్తాడు తప్ప కానీ ప్రభుత్వం కాలం గడిచిపోతుంది. 4 రోజులు 10 రోజులు 15 రోజులు అయితే ఈ మాట ఎందుకు పడిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, మంచి సూచన అయితే చేశారు. గతంలో ఉన్న విధానం కంటిన్యూ చేయాలంటున్నారు కానీ ప్రభుత్వాలు చెప్పేదాని పట్ల అన్నదాతలు ఆశపడుతున్నారు. సో ప్రభుత్వం కల్లాల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేస్తుందనే ఆలోచనతో ఉన్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు స్టార్ట్ అయింది. ఒకసారి